హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైపోయింది కదా లాంగ్ వీడియో తీసేసి. ఇప్పుడే మీకోసం ముందుకొచ్చేసానండి ఈ వీడియోతో. ఇది పాకల్ బీచ్‌లో ఫెస్టివల్స్ జరుగుతున్నాయండి. అక్కడ తీసిన ఫోటో. అక్కడైతే విమానం వస్తుందండి. హెలికాప్టర్ వాటిల్లోంచి ఒక్కొక్క మనిషికి 4000 టికెట్ అంట. 15 మినిట్స్ అక్కడక్కడ తిప్పుతా ఉంటానమాట. ఫస్ట్ టైం అనమాట నేను దాన్ని చూడడము. కానీ అది ఎలా వస్తదా? ఏందా? అని చెప్పి నేను కూడా చాలా దాని పక్కన నుంచోడానికి కూడా గాలికి మనం పక్కన దుమ్ము కూడా ఎత్తిపోస్తుంది. అలా ఉందనమాట. ఫస్ట్ టైం చూడడం బానే ఉంది. ఇక్కడ అయితే అన్నీ పిల్లలకి కావాల్సిన జీబులు గానీ, ఒంటెల మీద నడవడం గానీ, లేతే గుర్రాల మీద తిప్పడం కానీ అన్నీ ఉన్నాయి. పిల్లలకు మాత్రం అక్కడ పాకల బీచ్ ఈ జన సమూహంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది అనమాట. లోపల బైక్ రైడ్స్ అనమాట బీచ్‌లో కూడా చేస్తున్నారనమాట. సాయంత్రం సుమా గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పి అందరూ 2000 సిట్టింగ్స్ కూడా అక్కడ వేసి ఉంచారనమాట. ఎక్కడికక్కడ తినుబండారాలు, మనం అలసిపోకుండా వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఇస్తూనే ఉన్నారు. కానీ ఒక్కసారి మీరు కూడా పాకల్ బీచ్‌కెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. నిన్న ఈరోజు నుంచి చేస్తున్నారు అక్కడ. ఒక్కొక్కరు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి పిల్లలు కూడా రెడీ అయ్యి వచ్చున్నారనమాట. ఏ దేశం వాళ్ళు అంటే ఏ ప్రతిభ ఏంది అని చెప్పి చూపించుకోవడానికి. అన్నీ ఒక స్టాల్‌గా పెట్టుంచారనమాట. తిండి ఒక మేము ఓన్‌గా కొంతమంది ఓన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని వాళ్ళే తయారు చేసుకొని వచ్చి అమ్ముతున్నారనమాట. హోమ్ మేడ్ ఫుడ్స్ అంటారు కదా, లైక్ అలా ఉన్నాయి అనమాట. కానీ అంత టేస్ట్ కూడా బాగున్నాయి. మేము కూడా టేస్ట్ చేసేసామన్నమాట. అక్కడ కొన్ని శివుడి విగ్రహాలు అలా ఇసుకతో తయారు చేసి ఉంచారనమాట. శివుడి విగ్రహం కూడా పెట్టుంచారు. అదే గాల్లో చూస్తూ ఉంటాం కదా ఎగిరేది, అలాంటివి కూడా వచ్చున్నాయి ఎక్కించుకోవడానికి పిల్లల్ని. కానీ విజిట్ చేయడానికి కూడా చాలానే బాగున్నాయి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మాత్రం ఒక్కసారి పాకల్ బీచ్ ఫెస్టివల్స్కి విజిట్ చేసేయండి. మనకి ఎక్కడికక్కడ హెల్త్ వాళ్ళకి కూడా రెడీగా ఉన్నారనమాట. మనకి తిరిగి మనం అలసిపోవడం అనమాట. అంత చూడడానికి బాగుందనమాట. ఒక్కటి ఉంది ఒకటి లేదు అనుకోవడానికి లేదనమాట. అక్కడ అన్నీ ఉన్నాయి, బట్టలతో సహా ఉన్నాయి. ప్లాస్టిక్ తీసేసి కోయ బొమ్మలు మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా చెక్క బొమ్మలు, అలాంటి బొమ్మలు కూడా వచ్చేసాయి అనమాట. కానీ బాగున్నాయి. ఒకసారి విజిట్ చేసేసేయండి. మేమంతా మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళామండి. మీరు కూడా వెళ్ళి చూడండి. వాళ్ళు ఓన్గా పెట్టుకున్నారంటే పచ్చళ్ళు, వాళ్ళు కూడా పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు, అన్నీ నాన్ వెజ్ పికిల్స్, మొత్తం పికిల్స్ ఉన్నాయి అనమాట. అక్కడ వాళ్ళే తయారు చేసి ఉంచారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగి తెలుసుకున్నాను అనమాట. అన్నీ బాగున్నాయి. ఒకసారి మీరు విజిట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? అలాగనే ఇక్కడ పాకల్ ఫెస్టివల్స్లో మాత్రం మీరు చూడాల్సినవి, పిల్లలకి చూపించాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, బాయ్. విజిట్ చేయండి.